mean, till now we have discussed till పైథాన్ కలెక్షన్స్ ఓకేనా? అంతవరకే కదండి అయింది మనకి. పైథాన్ కలెక్షన్స్ దాకా డిస్కస్ చేసాము. మెయిన్ లిస్ట్, సెట్, ఇంకేం డిస్కస్ చేసాం, డిక్షనరీ ఇవన్నీ చూసాము. వాటిలో మెథడ్స్ అవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారా మీరంతా? ఎనీవన్? అప్పుడు కొన్ని ట్రై చేసాం, కొన్ని ఇంకా ఓకే. ఓకే. ఆ మెథడ్స్ అన్నిటిని నేను ఏదన్నా ఐ మీన్ మ్యాథ్స్ రేపటికల్లా మీకు అన్ని లిస్ట్ ఆఫ్ మెథడ్స్, ఒక ఇంపార్టెంట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఒక మెటీరియల్ లాగా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ మెథడ్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పాలన్నా గానీ ఐ మీన్ అన్నెసెసరీ 2 క్లాసెస్ అవుతుంది గదా! ఆ మెథడ్స్ అన్నీ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. ఏమి అంత కాంప్లెక్సిటీ కూడా ఉండదు నాకు తెలిసి. ఎవరికైనా కాంప్లెక్సిటీ ఫీల్ అవుతున్నారా ఆ మెథడ్స్‌ని ప్రాక్టీస్ చేయడానికి? జనరల్‌గా ఏముంటాయి మెథడ్స్? లూప్ అనేది చూపిచ్చాను ప్రతిదానికి ఎట్ట చేయాలనేది. జస్ట్ దాంట్లో ఏముంటాయి అడిషన్ ఆఫ్ మెథడ్స్ లేకుంటే అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్ అవే ఉంటాయి ఇంకా. ఓకేనా? ఓకే. హ్మ్. ఇవాళొచ్చేసి పైథాన్ ఎక్సెప్షన్స్ చూస్తాం. ఓకేనా? పైథాన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? వై వి నీడ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్? ఎర్రర్ వచ్చినా కూడా దాన్ని ఇగ్నోర్ చేసి రెస్ట్ ఆఫ్ ద థింగ్ ని కంప్లీట్ చేయడానికి. ఇప్పుడు నాకు జనరల్‌గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఏదైనా చేస్తున్నాను నేను. ఐ మీన్ జనరల్‌గా చూసుకుందాం. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోద్దా ప్రోగ్రామ్? ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ లెవెల్‌కి వి కెన్ పాస్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈజ్ ఇట్ ఓకే టు పాస్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్? నో కదా! ఇప్పుడు జనరల్‌గా ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నాం. హ్మ్. h ఈక్వల్ టు 10 స్లాష్ 0. 0తో ఏది డివిజిబుల్ చేయలేం కదా మనం. అవునా కాదా? ఇప్పుడు ఇది రన్ చేసామనుకోండి. ఏమొస్తుంది మనకి? డివిజన్ బై 0 సమ్. ఇది హ్యూమన్ రీడబుల్‌గా లేదు. అంటే ఐ మీన్ ఇది ఇంతవరకు హ్యూమన్ రీడబుల్‌గా ఉంది. జనరల్‌గా మనకి రియల్ టైమ్‌లో వచ్చే ఎక్సెప్షన్స్ అనేట్టుంటాయంటే చాలా, చాలా పెద్ద డిస్క్రిప్షన్ వస్తుందనమాట. విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. అవన్నీ లాగ్స్‌లో ఎంబెడ్ చేయడానికి గానీ, వాటన్నిటికి గానీ చాలా కష్టమవుతుందనమాట. దీనికని ఏం చేస్తామంటే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే వి కెన్ ఏబుల్ టు రైట్ అవర్ ఓన్ మీనింగ్‌ఫుల్ మెసేజ్ అనమాట. ఇఫ్ ఎనీ ఎర్రర్ హ్యాపెండ్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ అంటే మనం ఇప్పుడు కోడ్ రాస్తున్నాం అబ్బా! ఏదైనా ఒక డేటాబేస్ కనెక్షన్ చేస్తున్నాం. లేకపోతే ఒక అడిషన్ ఆపరేషన్ చేస్తాం. లేదంటే ఒక ప్రైమ్ నంబర్ ఆపరేషన్ చేస్తాం. వి నో వి ఆ కండిషన్‌లో ఎక్సెప్షన్ వస్తే ఆ లాజిక్ పరంగా ఏ ఎర్రర్ వస్తదనేది మనకు తెలుసు ముందుగానే. అవునా కాదా? అటువంటి ఎర్రర్స్ అన్నిటిని మనం వి కెన్ ఏబుల్ టు హ్యాండిల్ అనమాట. ఏ విధంగా హ్యాండిల్ చేస్తామంటే ఎక్సెప్షన్. ఓకే. ఎక్సెప్ట్ ఎక్సెప్షన్ యాజ్ ఈ అని కూడా రాయొచ్చు. ఓకే. ఈ అనేది అలియాస్ నేమ్ ఫర్ దట్ ఎక్సెప్షన్ అనమాట. ఓకే. ఇంకా ప్రింట్ కెనాట్ డివైడ్ బై 0. ఓకేనా? అంటే ఎక్సెప్షన్ బ్లాక్‌లోకి వచ్చింది. వి కెన్ ఏబుల్ టు ప్రింట్ ఐ మీన్ వి షుడ్ నాట్ డివైడ్ విత్ 0. ఓకే. ఇప్పుడు రన్ చేస్తాను. ఏమొచ్చింది? కెనాట్ డివైడ్ బై 0 అనమాట. ఓకేనా? అంటే మన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎర్రర్ రాంగానే అక్కడే ఆగిపోకుండా ఉండడానికి ఎక్సెప్షన్ బ్లాక్ అనేది రాస్తారనమాట. ఎక్సెప్షన్ బ్లాక్ అంటే ఏందంటే ఇట్ విల్ రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్ అనేది వచ్చిందనుకోండి.
ఖచ్చితంగా ఎక్సెప్షన్ బ్లాక్లోకి వచ్చి అక్కడతో ఎండ్ అవ్వాలన్నమాట మన కోడ్ అనేది. అర్థమైందా? అదే ప్రీవియస్ అనుకోండి కరెక్ట్గా ఆ లైన్లోనే ఎండ్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీనింగ్ఫుల్ మెసేజ్ అనేది రాదన్నమాట మనకి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ఈ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ అనేది మనకి ఎక్కడ కనపడుతుంది? లాగ్స్లో కాదు, సిఎండిలో కనపడుతుంది. అర్థమైంది కదా? ఆ మెసేజ్ని, ఎర్రర్ మెసేజ్ని క్యాప్చర్ చేయాలనుకోండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈస్ ద బెస్ట్ వే టు క్యాప్చర్ ద మెసేజెస్ ఫార్ అవర్ డీబగ్గింగ్ పర్పస్. అసలు నీకు ఎర్రర్ ఎందుకు వచ్చింది అని తెలియాలనుకోండి, ఎందుకు ఫెయిల్ అయింది అని తెలియాలనుకోండి, లాగ్స్ అనేది పైథాన్ లాగింగ్ అనే మెకానిజం ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఆ లాగింగ్ మెకానిజంలో వీ క్యాన్ ఇన్సర్ట్ దీస్ ఎర్రర్ మెసేజెస్ అనమాట. సో దట్ వీ క్యాన్ ఏబుల్ టు read that log file and we come to know in which area, in which part of the file the exception has occurred. ఓకేనా? అందుకని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాడతాం. ఇప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని వాడలేదనుకోండి, జస్ట్ నేను కోడ్ రాసుకుంటా వెళ్ళిపోయినాను అనుకోండి, మనం ఒక పెద్ద అప్లికేషన్ రన్ చేస్తున్నాము, మన అప్లికేషన్ ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోయింది అనేది మనం కమాండ్ ప్రాంప్ట్కి లాగ్స్ చూస్తే కానీ మనకి తెలియదు అనమాట, ఎందుకు ఆగిపోయింది అనేది. అర్థమైందా? ఎందుకు ఎక్కడ ఆగుతుంది అనేది పర్ఫెక్ట్గా మనం రన్ టైంలో మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేం. అదే ఇక్కడ అనుకోండి, లాగ్స్ అనేది ఇంకొక ఫోల్డర్లోకి మనం స్టోర్ చేస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళి మనం చూసుకొని దాన్ని బట్టి వీ కెన్ ఏబుల్ టు డీబగ్ అవర్ కోడ్ అండ్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దోస్ ఎర్రర్స్ అనమాట. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు వెళ్తాం అనేది? ఓకే. ప్లస్ ఇక్కడ ఇంకో విధంగా కూడా రాయొచ్చు, ప్లస్ ఈ అని రాయొచ్చు. ఓకేనా? ఈ అంటే ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏ వచ్చింది, అక్కడ ఆ ఎక్సెప్షన్ ఏ వచ్చింది అనేది కూడా వీ కెన్ ఏబుల్ టు ప్రింట్ ఇన్ ద ఫైల్ అనమాట. ఓకేనా? ఈ అని రాయంగానే చూసారా రెండు దగ్గర. ఇప్పుడు చూడండి మనకి ఎట్టొచ్చిందో, ప్రాసెసర్ ఫినిష్డ్ విత్ 1 ఎక్సెప్షన్ అక్కర్డ్, డివిజన్ బై 0 డ్యూరింగ్ హ్యాండిల్ ఆఫ్ ఎక్సెప్షన్, అదర్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్ అక్కర్డ్. ఓకే, అర్థమైందా? ఓకేనా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇది ఓకేనా? ఇదే సింటాక్స్. ట్రై బ్లాక్లో మీరు ఏదైనా రాసేయచ్చు. రాసేసిన తర్వాత ఎక్సెప్షన్ యాజ్ ఈ అని రాసేసి, ఇది ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఎక్సెప్షన్ ఈజ్ ద పేరెంట్ క్లాస్ అనమాట. దీంట్లో మళ్ళీ సబ్ క్లాసెస్ ఉంటాయి. లైక్ వాల్యూ ఎర్రర్ అని, టైప్ ఎర్రర్ అని, జీరో డివిజన్ ఎర్రర్ అని, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంది అని అంటే, ఇప్పుడు జనరల్గా హైరార్కీ ఎట్టుంటుందంటే ఎక్సెప్షన్ అనేది బిగ్ బకెట్ అనమాట. ఆ బకెట్లో దానిపైన ఇవన్నీ సబ్ క్లాసెస్ అనమాట. ఏవి వాల్యూ ఎర్రర్ కానీ ఏదన్నా చాలా ఉంటాయి సబ్ క్లాసెస్ అనేటివి. ఇప్పుడు మనం వాల్యూ ఎర్రర్ కానీ ఇచ్చామనుకో, టిల్ ఆ పాయింట్ వరకే చెక్ చేస్తుంది అనమాట. ఎక్సెప్షన్లో ఉన్న ఎక్సెప్షన్స్ అన్ని చెక్ చేయదన్నమాట. జనరల్గా మనకు అవన్నీ అవసరం లేదనుకుంటే ఎక్సెప్షన్ అని రాసేసి యాజ్ ఈ అని రాసేసినా కానీ ఇట్ విల్ ట్రై టు ప్రింట్ యూ ద ఎగ్జాక్ట్ ఎర్రర్ మెసేజ్. ఓకేనా? ఓకే కదండి? అర్థమైందా? ఉమ్, చెప్పండి. అర్థమైంది ఓకే. గురు. ఓకే. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి గ్లోబల్ ఎర్రర్ అనమాట. గ్లోబల్ ఎర్రర్ మీన్స్ ఇప్పుడు మన ప్రోగ్రాంలో జనరల్గా సమ్ హెచ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ ఇస్తున్నాము జనరల్గా తీసుకోండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఒకటి రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఒకటి రాస్తున్నాం. ఇఫ్ హెచ్ ఈస్ ఈక్వల్ టు 0, ఇది 0 ఉండకూడదు. ఓకే, 0 ఉండకూడదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే రైజ్ చేసేయచ్చు అనమాట. ఇట్ షుడ్ నాట్ బి 0 అనమాట. రైజ్ ఎక్సెప్షన్ ఆఫ్, ఓకేనా? రైజ్ ఎక్సెప్షన్ ఆఫ్ సంథింగ్, ఐ మీన్ ఎట్స్ కాంట్ బి, ఎట్స్ కాంట్ బి 0. ఓకే, అర్థమైందా? ఇక్కడ వచ్చేసేసి
గ్లోబల్ గ్లోబల్ కింద రాస్తున్నాం కాబట్టి ప్లస్ ఈ అని రాస్తున్నాం కాబట్టి ఈ జనరల్గా ఈ మెసేజ్ అవసరం లేదు. ఓకే, లాగర్ మెకానిజం వచ్చిన తర్వాత ఇదంతా అవసరం లేదు, జస్ట్ ప్రింట్ ఆఫ్ ఈ అని రాస్తాను. ఓకేనా? ఇప్పుడు హెచ్ ఈక్వల్ టు 0 ఉంది మనకి. ఇప్పుడు నేను ఇది ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఏమైంది? హెచ్ ఈక్వల్ టు 0 కాదు కదా, కాబట్టి రైజ్ ఎక్సెప్షన్ అనేది మనకి రైజ్ కాలేదు. ఓకేనా? ఇఫ్ హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అని రాశాను. గ్రేటర్ దాన్ 0 రాసినప్పుడు కరెక్టే కదా, హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు మనకేమొచ్చింది? హెచ్ కాంట్ బి 0. చూసారా? హెచ్ కాంట్ బి 0 అనేది మనకి మనం ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ప్రింట్ అయింది. ఇక్కడ ప్రింటింగ్ అనేది, ఈ మెసేజ్ అనేది ఏంటంటే మన మన రిక్వైర్మెంట్ని బట్టి వీ షుడ్ పాస్ దిస్ మెసేజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? ఇది ఎందుకు రాశారు ఇక్కడ రైజ్ ఎక్సెప్షన్ అనేది అని అంటే, ఇప్పుడు మనం కోడ్ రాస్తున్నాము. కోడ్ రాసినప్పుడు ఈ హెచ్ ఈక్వల్ టు మనకి జీరోనే ఉండాలా. నేను ఇది ఎగ్జాంపుల్గా రాశానబ్బా. హెచ్ గ్రేటర్ దాన్ 0 అని ఉందంటే హెచ్ గ్రేటర్ దాన్ 0 ఉంది అని కాదు, జనరల్గా మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం చూపించడానికి రాశాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ హెచ్ ఈక్వల్ టు హెచ్ గ్రేటర్ దాన్ 0 గాని ఉందనుకోండి, ఇప్పుడు దీని తర్వాత ఐ మే హ్యావ్ మల్టిపుల్ లైన్స్ అనమాట. అంటే ఐ మీన్ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఈ బ్లాక్ కండిషన్లోనే నాకు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ లైన్స్ని నేను ఎగ్జిక్యూట్ చేయకూడదు అన్నప్పుడు ఏం చేయాలి? ఐ క్యాన్ రైజ్ ఎక్సెప్షన్ హియర్ ఇట్ సెల్ఫ్, సో దట్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అండ్ ఇట్ విల్ ట్రై టు ప్రింట్ ది ఎక్సెప్షన్. ఓకే, అర్థమైందా? ఇది రైజ్ ఎక్సెప్షన్ అనేది అర్థమైందా? Yes, bro. ఓకే కదా? Yes, yes. Yes, bro. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ బ్లాక్. ఇది కూడా మీరు వినుంటారు నాకు తెలిసి. ఫైనల్లీ బ్లాక్ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సెప్షన్ అక్కర్డ్ ఆర్ నాట్ అక్కర్డ్, ఫైనల్లీ బ్లాక్ మస్ట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఈజ్ రైజ్డ్ ఆర్ నాట్. ఎక్సెప్షన్ మనకి రైజ్ కాకపోయినా ఫైనల్లీ బ్లాక్లో ఉన్న కోడ్ కంపల్సరీ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది వేటికి రాస్తారంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక సీక్వెల్ సర్వర్స్కి వాటి కనెక్షన్స్ ఏదన్నా కొన్ని ఆబ్జెక్ట్స్ని కానీ డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్స్ కానీ మనం కానీ ఇనిషియలైజ్ చేసాం అనుకోండి ట్రై బ్లాక్లో, వాటిని క్లోజ్ చేస్తారు. ఇక్కడ కనెక్షన్స్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఆ క్లోజ్ చేసే వాటిలన్నిటిని వీ విల్ రైట్ ఇట్ ఇన్ ఫైనల్లీ బ్లాక్. ఓకే, ఇప్పుడు మన పైథాన్లో కూడా ఫైల్స్ ఓపెన్ చేసేదానికి ఒక ఏపీఐ ఉందన్నమాట. ఆ ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు, అది రీడ్ చేసినప్పుడు లాస్ట్లో వీ షుడ్ క్లోజ్ దట్ ఫైల్ కనెక్షన్ అనమాట. అది కానీ క్లోజ్ చేయలేదనుకోండి, సమ్ టైమ్స్ ఏమవుతుంది? ఆ ఫైల్ అనేది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది అంటే టిల్ దట్ సెషన్ గాట్ కిల్డ్. ఓకేనా? అట్లా డేటాబేస్ కనెక్షన్స్ కూడా ఏమన్నా క్లోజ్ చేసేయాలన్నమాట కనెక్షన్స్ని. ఆ క్లోజ్ చేసే లాజిక్ అంతా ఫైనల్లీ బ్లాక్లో రాస్తారు. ఇప్పుడు నాకు ఈ అబోవ్ కోడ్లో ఈ హెచ్ ఈక్వల్ టు 10 ఇఫ్ హెచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0కి ఫైనల్లీ బ్లాక్ అవసరమా నాకు? జనరల్గా తీసుకుంటే ఫైనల్లీ బ్లాక్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ దిస్ కేస్. ఓకే, బట్ ఏ కేసెస్లో మనకు అవసరం అని చెప్పాను? డ్యూరింగ్ డేటాబేస్ కనెక్షన్స్, ఓకే, అండ్ ఆల్సో ఎనీ ఫైల్ కనెక్షన్స్. ఓకే, ఫైల్ ఓపెన్ అంటే అది కూడా ఒక కనెక్షన్ లెక్కే అనుకోండి. మన ఫైల్ మన లోకల్లో ఉంది, దాన్ని మనం ఓపెన్ చేస్తున్నాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ కనెక్షనే కదా అది. ఎక్స్టర్నల్ కాకపోయినా కానీ మనం ఆ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నాం, అంటే ఫైల్ని రీడ్ చేస్తున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు దట్ ఫైల్. దాన్ని మళ్ళీ రీడ్ చేసి మన ఆపరేషన్స్ అన్నీ అయిపోగానే ఇన్ ఫైనల్లీ బ్లాక్ we need to just write like, suppose for example f dot close, then that connection will get closed automatically, will get closed irrespective of whether error exception has been raised or not. ఓకే, ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా మనకి ఫైనల్లీ బ్లాక్లో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ప్రింట్ ఫైనల్లీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది రన్ చేసినప్పుడు చూడండి ఫైనల్లీ రన్ అయిపోయింది ఎక్సెప్షన్ వచ్చినా కానీ. అదే హెచ్ ఈక్వల్ టు 0 పెట్టాను.
ఇక్కడ నాకు ఎక్సెప్షన్ రాదు, బట్ ఫైనల్లీ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ. ఓకేనా? ఓకే కదండి? ఏమైనా డౌట్ ఉందా? అడగండి. ఎనీ డౌట్స్? నో ఇష్యూస్. No, sir. ఓకేనా? అర్థమైందా అయితే ఇది? నేను ఐ మీన్ మ్యాథ్స్ రేపటికల్లా ఇంతవరకు పైథాన్లో జరిగిన వాటన్నిటికీ ఐ మీన్ నోట్స్ ఇస్తాను విత్ ఆల్ మెథడ్స్ అనమాట. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మీరు ఏది రాసినా, ఇప్పుడు మీరు మొన్న ఎగ్జాంపుల్గా మనం చూసాం, ఏది మీకు ఫంక్షన్స్ ఎట్ రాయాలో చూపించున్నాను కదా. ఫంక్షన్స్ ఎట్ రాస్తాం జనరల్గా మనం ఎట్ రాయాలి ఫంక్షన్ని మనం? డెఫ్ ఆఫ్ ఫంక్షన్ కరెక్ట్. డెఫ్ ఫంక్షన్ నేమ్ ఎఫ్ఎన్ నేమ్ ఆఫ్ బ్రాకెట్ బ్రాకెట్లో ఎక్స్ కామా వై, ప్రస్తుతానికి ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకేనా? లోపల ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఆ డిఫైన్ చేసేటప్పుడు ట్రై రాయాలి. ఓకే, అర్థమైందా? రిటర్న్ సార్ ఒక ఎక్స్ డౌట్ ప్లస్ సార్, వై. రిటర్న్ కి ప్రింట్ కి డిఫరెన్స్ ఏంటండి? అర్థం కాలేదు. రిటర్న్ కి ప్రింట్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ప్రింట్ అంటే జస్ట్ ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద కన్సోల్. ఓకే. ఇంకోటి చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పాను, నా బాగా గుర్తుంది చెప్పినట్టు. ప్రింట్ అనేది ఏంది అని అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ డ్యూరింగ్ డెవలప్మెంట్ అండ్ డీబగ్గింగ్ ఫేజ్ ఓన్లీ. ఓకే, మీ ప్రొడక్షన్ కోడ్లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇన్ యువర్ ప్రొడక్షన్ కోడ్. గుర్తుపెట్టుకోండి అది. అర్థమైందా? ఓకే. ఓకే. ప్రింట్ అనేది ఎక్కడా చేయకూడదు. అది మటుకు మ్యాండేటరీ. ప్రింట్ అనేది వాడకూడదు. ఇదంతా ఏంటంటే మన డెవలప్మెంట్ ఫేజ్. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఇఫ్ దే ఆస్క్ ఎనీ ప్రోగ్రామ్ యూ క్యాన్ డైరెక్ట్లీ రైట్ ప్రింట్, నో ఇష్యూస్ ఆ కేసెస్లో. బికాస్ వీ నీడ్ టు డిస్ప్లే ద రిజల్ట్, రైట్? కాబట్టి మనం ప్రింట్ వాడేస్తాం. ఓకే, బట్ రియల్ టైం కోడ్ ప్రొడక్షన్లో ప్రింట్ అనేది రాయరు. ఎందుకు రాయరు అని అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్స్ వాడే కొద్దీ అన్నెసెసరీగా ఇప్పుడు మనకి సిఎండి ఇది కమాండ్ లైన్లో అన్ని లాగ్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా. అంటే ఐ మీన్ మనం ప్రింట్ చేసినవన్నీ డిస్ప్లే అవుతుంటాయి కదా. ఇవన్నీ ఏంది అంటే ఫుల్ అయిపోతాయి అన్నమాట సర్వర్లో. ఓకే, అందువల్ల ఏంటంటే ఈ లాగ్స్ ఫైలు పెద్దవి జనరేట్ అవుతాయి కాబట్టి సర్వర్ లాగ్స్ ప్రింట్ స్టేట్మెంట్స్ని దే వోంట్ అలౌ టు రైట్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇన్ ప్రొడక్షన్ జాబ్స్ అనమాట. దే విల్ ఆస్క్ అస్ టు రైట్ ఇట్ ఇన్ టు ఏ లాగ్ ఫైల్స్. ఓకే. ఓకేనా? ప్రింట్కి రిటర్న్కి తేడా ఏంది అని అంటే రిటర్న్ ఏం చేస్తుంది మనకి చెప్పండి? రిటర్న్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్, దట్ ఫంక్షన్ అవుట్పుట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను జస్ట్ ప్రింట్ అని రాస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఎఫ్ఎన్ నేమ్ ఆఫ్ 2,3. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాం. 5 వచ్చిందే. ఈ ఫంక్షన్స్లో మనకి ఏదైతే ఈ ఫంక్షన్ అనేది ఎందుకు రాస్తామంటే టు గెట్ ది అవుట్పుట్ లాజిక్. మనకి ఏదైనా ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రీయూజబిలిటీ లాజిక్ అనుకోండి. దట్ రీయూజబిలిటీ లాజిక్ వీ షుడ్ రైట్ ఇట్ ఇన్ ఏ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫంక్షన్ అనేది ఇమ్యూటబుల్ ప్రాపర్టీని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? నేను ఇప్పుడు 2, 3 ఇచ్చాను, నాకు 5 వచ్చింది. నేను 5, 3 అని ఇచ్చాను, 8 వస్తుంది. కానీ ఇట్ వోంట్ డిపెండ్స్ అపాన్ ద ఆర్గ్యుమెంట్స్ అనమాట. మీరు ఏ ఆర్గ్యుమెంట్స్ అన్నా పంపించండి, ఈ పారామీటర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ పారామీటర్స్ అని ఈ లోపల బాడీ అనేది ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ అనమాట. అంటే నీ స్టేట్ అనేది చేంజ్ కాదనమాట. అంటే స్టేట్ అంటే ఐ మీన్ లాజిక్ అనేది మారదనమాట.
మన ఇన్పుట్ని బట్టి అది అవుట్పుట్ ఇస్తుంది అంతే. అర్థమైందా? లాజిక్ అనేది సిమిలర్గా ఉంటుంది అనమాట. ఏది ఇది ఇది ఇమ్యూటబుల్గా ఉంటుంది లోపల లాజిక్ అనేది. ఓకే, మన ఇన్పుట్ పారామీటర్స్ని బట్టి ఇట్ విల్ ట్రై టు రిటర్న్ దట్ పర్టికులర్ అవుట్పుట్. ఇప్పుడు నేను 2 3 ఇచ్చాను, అదే 5 3 కానీ ఇచ్చానంటే 8 వస్తుంది. బట్ లోపల లాజిక్ ఏమన్నా మారుతుందా? మనం ఏ అయితే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తామో దాన్ని బట్టి ఇట్ విల్ రిటర్న్ ద అవుట్పుట్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూసారా ఎట్ రాసాను? ట్రై, ఎక్సెప్ట్. ఓకే, ఈ విధంగా ప్రతిదిగా రాయాలి మీరు. ఏది అసలు మీకు ఒక ప్రోగ్రామ్ ఏదైనా రాయమన్నారంటే కంపల్సరీ ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ రాయకుండా మటుకు రాయొద్దు ఎక్కడా కానీ. అది రాయలేదు అని అంటే దే విల్ కమ్ టు నో యు ఆర్ నా యు హ్యావెంట్ వర్క్డ్ అనమాట. యు ఆర్ నాట్ ఏ రియల్ టైమ్ గై అన్నట్టు తెలిసిపోద్ది వాళ్ళకి. ఓకే, ఈ ఎక్సెప్ట్ బ్లాక్ ఎప్పుడు ఫంక్షన్ అవుతుంది? ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ఫంక్షన్ అయ్యేదంటే ఇప్పుడు ఈ ఎక్సెప్ట్ బ్లాక్ ఉంది, ఇక్కడ నువ్వు రిటర్న్ ఎక్స్ ప్లస్ వై రాస్తున్నావు. ఇక్కడ నీకు రిటర్న్ ఎక్స్ ప్లస్ వైలో ఇక్కడ నీకు ఎర్రర్ వచ్చే స్కోపే లేదు. ఇక్కడ నీకు 0 ఇచ్చినా, నెగటివ్ వాల్యూస్ వచ్చినా, పాజిటివ్ వాల్యూస్ వచ్చినా కానీ ఇక్కడైతే ఈ పర్టికులర్ లైన్లో అయితే మటుకు నీకు ఎక్సెప్షన్ వచ్చే స్కోపే లేదు. ఒకసారి స్ట్రింగ్ తీసుకుని చూద్దాం, అప్పుడు ఏమన్నా స్ట్రింగ్ డిఫరెన్స్. తీసుకుంటే వస్తుంది. స్ట్రింగ్ తీసుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను 2 పంపిస్తాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను. ఏమొచ్చింది? క్యాన్ ఓన్లీ కంకాటినేట్ ఎస్టిఆర్ నాట్ ఇంట్ బికాస్ వై అనేది ఇంట్. అదే ఉల్టాగా ఇచ్చి ఉంటే కెనాట్ కంకాటినేట్ ఇంట్ టు ఎస్టిఆర్ అని ఇప్పుడు వస్తుంది. అలా ఓకేనా? రాకుండా దాని బదులు ఎర్రర్ మెసేజ్ చూపించాలంటే ఇందాక మీరు చెప్పిన రైజ్ ఎక్సెప్షన్. రైజ్ ఎక్సెప్షన్ అంటే ఇక్కడ నీకు మల్టిపుల్ లైన్స్ లేవు కదా. అవును. అర్థమైందా? నీకు నీకు రైజ్ ఎక్సెప్షన్ అనేది ఎప్పుడు రాస్తాను? ఇఫ్ ఐ హ్యావ్ మల్టిపుల్ లైన్స్ లాజిక్. ఓకే, ఇక నాకు ఒక 10 లైన్స్ 20 లైన్స్ కోడ్ ఉంది ఈ ఫంక్షన్లో. నాకు ఫిఫ్త్ లైన్లోనే ఎర్రర్ త్రో చేసేసింది. ఓకే, ఓకే. ఇన్ దట్ కేస్ ఐ విల్ రైట్ రైజ్ ఎక్సెప్షన్. ఓకే, సో దట్ ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ 15 లైన్స్. ఓకే, బికాస్ వీ గాట్ ఎర్రర్ ఎట్ 5th లైన్. అర్థమైందా? ఆ కేసెస్లో రైజ్ ఎక్సెప్షన్ రాసుకోవాలి. ఇక్కడ నీకు సింగిల్ లైన్ ఉంది కాబట్టి నేను రాయలేదు అంతే. జనరల్గా ఇప్పుడు మనము ఏదైనా కౌస్ తీస్తుంటాం. ఏంటంటే ఎక్సెప్ట్ కింద ఎక్సెప్ట్ పెట్టడానికి లైక్ యూజ్ ఏంటి అనేది ఏది పెట్టకపోతే ట్రై ఇక్కడ ఎక్సెప్ట్. ఎక్కడ మీరు అడిగేది? అదే ఇక్కడ ఎక్సెప్ట్. ఈ ఎక్సెప్ట్ అనేది పెట్టకపోతే నీకు ఇంకా ఎక్సెప్ట్ అనేది హ్యాండిల్ కాదు కదా. ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ అనేది మ్యాండేటరీ. అర్థమైందా? ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఫైనల్లీ లేకపోయినా పర్లేదు కానీ ఎక్సెప్ట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇది సింటాక్స్ ఇంకా. సింటాక్స్ ఇది. ఈ ట్రై ఓకే. ఎక్సెప్ట్ అనేది సింటాక్స్ అంతే. ఓకే, నువ్వు మామూలుగా రాసుకుంటే ట్రై ఫైనల్లీ కూడా రాసేసుకోవచ్చు. బట్ అది వేస్ట్ కదా రాసి కూడా. మనకి ఖచ్చితంగా ఎక్సెప్షన్ అనేది మనం వీ షుడ్ కాట్ దట్ ఎక్సెప్షన్ అనమాట. ఎక్సెప్షన్ అనేది ఏంది అని అంటే హ్యాండ్లింగ్ అనేది ఏంటంటే వీ షుడ్ కాట్ దట్ ఎక్సెప్షన్ ఇన్ ద కోడ్. ఏ విధంగా మనం ఎక్సెప్షన్ కాట్ చేస్తామంటే యూజింగ్ దిస్ ఎక్సెప్ట్. ఓకే, అర్థమైందా? ఏ ఎక్సెప్షన్ వచ్చినా కానీ దీంట్లో ఈ ఎక్సెప్ట్ అనే కీవర్డ్లోకి వచ్చేస్తుంది ఆ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ని వీ క్యాన్ యూజ్ యాజ్ ఇట్ ఇన్ ఎనీ వే. యూజువల్గా అయితే లాగ్ ఫైల్స్లో రాస్తారు. ఓకేనా? లాగ్ డాట్ ఎర్రర్ అని ఉంటుంది, దాంట్లో రాస్తాం అనమాట మనం. ఓకే, ఈ లాగ్ ఫైల్స్ అన్నిటినీ ఒక సర్వర్కి పాయింట్అవుట్ చేసి ఉంటారు. ఒక సర్వర్లోనో లేకపోతే సమ్ లొకేషన్స్లోనో పెట్టుంటారు. అక్కడికి వెళ్ళేసి మనం లాగ్ ఫైల్స్ని మనం చూసుకొని అదే ఓపెన్ చేసి దాంట్లో ఎక్కడ ఎర్రర్ వచ్చింది విత్ లైన్స్తో సహా పడిపోయి ఉంటుంది అనమాట లాగింగ్ మెకానిజంలో. ఓకే, విత్ టైం స్టాంప్ కూడా కూడా ట్రై ఎక్సెప్ట్ వాడి రాయాలంటారు. రాస్తే మంచిది. Yeah. రాస్తే మంచిది. రాయకపోయినా పర్లేదు కానీ రాస్తే ఐ మీన్ మనకి ఇంకా బెటర్ ఉంటుందన్నమాట ట్రై ఎక్సెప్ట్ రాస్తే. ఓకేనా? ఇప్పుడు వాడు అడగని క్వశ్చన్ని కూడా మనం రాసేటప్పుడు వీ కెన్ లెట్ హిమ్ నో దట్
వీఆర్ యూజింగ్ ది కరెక్ట్ సింటాక్స్. ఇంకోటి వాడు అడగతాడు, వై యూ హ్యావ్ రిటర్న్ ట్రై ఎక్సెప్ట్, వాట్ ఈస్ ద యూస్ అని చెప్పి ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా మనం వాడి చేత అడిగించుకునే దానికి స్కోప్ ఉంటుంది. మనం దాన్ని చెప్పామనుకోండి, వాడి మనకి కొద్దిగా పాజిటివ్ అనమాట జనరల్గా. ఓకేనా? అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినట్టు అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, అర్థమైందా? yes bro. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంతే. నీకు ఇంకెంత కోడ్ అన్నా రాని, అంటే ఐ మీన్ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అన్నా రాని, అది ఖచ్చితంగా ట్రై ఎక్సెప్ట్లోనే ఉంటుంది. ఇంకోటి రైజ్ ఎక్సెప్షన్ చేస్తావు అనమాట. ఓకే. ఉమ్, ఓకే కదా, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతున్నాను. స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఎవరికన్నా ఊప్స్లో కాన్సెప్ట్స్ ఏమన్నా ఐడియా ఉందా? వాట్ డూ యూ మీన్ బై ఊప్స్? ఎనీ కాన్సెప్ట్స్ డూ యూ హ్యావ్ ఐడియా ఆన్ ఊప్స్? encapsulation, polymorphism, కరెక్ట్. ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇంకా abstraction, ఉమ్, ఇంకోటి మర్చిపోయాను. ఇంకోటి ఏముంది? అది పేరెంట్ అండ్ చైల్డ్. ఇన్హెరిటెన్స్ చెప్పారా? ఇన్హెరిటెన్స్ Inheritance. ఉంటుంది. మనకి మెయిన్గా ఊప్ కాన్సెప్ట్స్ అంటే క్లాస్, ఓకే, ఆబ్జెక్ట్, ఈ రెండు లేకుండా ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది ఉండదు ఇంకా జనరల్గా. మెయిన్ ఈ రెండే అనమాట మనకి. ఓకే, అర్థమైందా? దీని తర్వాత పై అంటాం అనమాట. పై అంటే పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అండ్ ఎన్కాప్సులేషన్. ఓకేనా? అర్థమైందా? ఈ మూడు పై, అంటే ఈ పై అనేది అంటే జనరల్గా ఈజీ గుర్తుపెట్టుకునే దానికి ఈ విధంగా పై అని చెప్పేవాళ్ళు అనమాట. ఓకేనా? క్లాస్ అంటే ఏందా అని అంటే విచ్ కంటైన్స్ డెఫినిషన్ ఆఫ్ attributes అండ్ మెథడ్స్. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. డెఫినేషన్ ఉంటుంది అనమాట. క్లాస్ అనేది ఏంది? వితౌట్ ఆబ్జెక్ట్ క్లాస్ ఈస్ నథింగ్ అనమాట. ఓకేనా? వితౌట్ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఏంది? ఇప్పుడు మనకి జనరల్గా తీసుకోండి, ఇప్పుడు మన ఆ, ఇప్పుడు లైబ్రరీ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేకుంటే మన క్లాస్ రూమే తీసుకోండి, ఏదైనా తీసుకోండి. వితౌట్ స్టూడెంట్స్ క్లాస్ అనేది క్లాస్ అనే దానికి ఏదైనా మీనింగ్ ఉంటుందా లోపల? ఇప్పుడు లైబ్రరీ అనుకోండి, లోపల బుక్స్ లేవు అనుకోండి, వితౌట్ బుక్స్ లైబ్రరీ అనే దానికి ఒక మీనింగ్ అనేది ఉండదు కదా, జస్ట్ లైబ్రరీ అంటాం అంతే. ఓకే, ఒక దానికి అంటూ ఒక లైవ్, అంటే ఐ మీన్ ఏం చెప్పొచ్చు అంటే కరెక్ట్గా ఇంకా ఒక విజిబిలిటీ అనమాట. ఒక విజిబిలిటీ కావాలి అని అంటే ఆబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ ఫర్ దట్ క్లాస్ అనమాట. ఓకేనా? క్లాస్ అనేది ఏంటంటే వేర్ జస్ట్ ఇట్ విల్ కంటైన్ ది ఒక సింటాక్స్ అనుకోండి. క్లాస్ అనేది ఒక సింటాక్స్ లాగా అనుకోండి, విచ్ విల్ కంటైన్ జస్ట్ ద డెఫినేషన్స్. డెఫినేషన్ అంటే ఏంది? ఒక స్ట్రక్చర్, అంటే ఐ మీన్ ఒక బాడీ, ఒక స్ట్రక్చర్ అనమాట. ఏ ఏ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్ ఉన్నాయి, అవంతా మనం డిక్లేర్ చేస్తాం. దానికి మళ్ళా ఒక లైఫ్ అనేది రావాలి అని అంటే క్లాస్కి అనేది ఆబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి మామూలుగా ఏ క్లాస్ ఈజ్ బ్లూ ప్రింట్ అని ఏవేవో మనకి ఉంటాయి అనమాట జనరల్గా. ఇది మనకి నెట్లో కానీ చూస్తుంటే డెఫినేషన్స్ అవన్నీ.
జనరల్గా అందరూ చెప్పినట్టు మనం చెప్పొద్దు. జస్ట్ ఏం చెప్తా అంటే క్లాస్ అనేది ఏంటంటే ఇట్ విల్ జస్ట్ వేర్ వీ క్యాన్ డిఫైన్ ఐ మీన్ అట్రిబ్యూట్స్ అండ్ అవర్ మెథడ్స్. ఓకే. అదే ఆబ్జెక్ట్ అన్నారనుకోండి, ఆబ్జెక్ట్కి ఏం చెప్పుకోవచ్చు అంటే ఎనీ ఎంటిటీ దట్ హ్యాస్ ఎస్బిఐ అనుకుంటా, కరెక్ట్, స్టేట్ బిహేవియర్ ఐడెంటిటీ, ఎస్బిఐ బిహేవియర్. ఓకే. విచ్ హ్యాస్ ఎస్బిఐ బిహేవియర్ అంటే ఎస్ అంటే ఏంది అని అంటే స్టేట్, బిహేవియర్ అండ్ ఐడెంటిటీ. ఓకేనా? అర్థమైందా? స్టేట్ మీన్స్ ఇక్కడ మనం యాట్రిబ్యూట్స్ అన్నాం కదా, అంటే వేరియబుల్స్ అనుకోండి. యాట్రిబ్యూట్స్ మీన్స్ నథింగ్ బట్ వేరియబుల్స్ అనుకోండి, మనకు అర్థం కావడానికి. స్టేట్ అనేది ఏంది అని అంటే ఈ ఈ అట్రిబ్యూట్స్ అనేటికి ఒక వాల్యూస్ ఇస్తాం కదా మనం. ఆ వాల్యూస్ ఈస్ నథింగ్ బట్ ద స్టేట్. బిహేవియర్ ఈస్ నథింగ్ బట్ దీస్ మెథడ్స్. అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది, ఆ ఏం చేస్తుంది అనే బిహేవియర్ అంతా మెథడ్స్ అనుకోండి. ఓకేనా? ఈ బిహేవియర్లో ఈ ఈ స్టేట్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ ఈ ఈ మెథడ్స్లో వి విల్ యూజ్ అనమాట. ఓకేనా? ఈ స్టేట్ని యూజ్ చేసుకొనే ఈ బిహేవియర్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాం కదా, ఏంది ఎక్సెప్షన్స్లో ఇక్కడ చూసాం. ఇప్పుడు మనం ఏదైతే మనం ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నామో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఏదైతే మనం స్టేట్ పాస్ చేస్తామో సేమ్ మెథడ్స్ అనేది ఆ స్టేట్ని బేస్ చేసుకుని ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ అనమాట. ఐడెంటిటీ ఈస్ నథింగ్ బట్ వీ కెన్ సే లైక్ ఐడి ఆఫ్ అన్ ఐడి ఆర్ రెఫరెన్స్. ఓకే. ఈ ఐడి రెఫరెన్స్ అనేది మీకు ఐడియా ఉంది కదా. ఐడి ఆఫ్ అని చెప్పి మనం హెచ్ అని రాసాము, గుర్తుందా మీకు? ఇంకా ఇట్టే ఉన్నట్టుంది ఇక్కడ. హెచ్ ఈక్వల్ టు 10 అన్నాము. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ హెచ్. చూసారా? ఇదేంది ఇది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రెఫరెన్స్ టు ద హెచ్ వేరియబుల్ ఇన్ ద హీప్ మెమరీ. ఓకే. అర్థమైందా? అట్లాగే ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఒక రెఫరెన్స్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా రెఫరెన్స్ ఉండాలి కదా, లేకపోతే లొకేషన్ బ్రో. లొకేషన్ అనకూడదు దాన్ని. రెఫరెన్స్ నంబర్, లొకేషనే కరెక్ట్. ఆ లొకేషన్కి రెఫరెన్స్ అనుకోండి, హీప్లో, ఓకే. మెమరీలో. మ్మ్. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనకి మెమరీలో చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్గా ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఈ పలానా నంబర్ ఆబ్జెక్ట్ పలాని ప్రోగ్రామ్ది, పలానా నంబర్ ఆబ్జెక్ట్ పలాని ప్రోగ్రామ్ది అనేది ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తుందంటే బేస్డ్ అప్ ఆన్ ద రెఫరెన్స్ ఆర్ ఐడి. ఓకే. ఇవన్నీ ఇంటర్నల్గా ఇట్ విల్ బీ హ్యాండిల్డ్ బై ఫ్రేమ్వర్క్. ఐ మీన్ ఫ్రేమ్వర్క్ మీన్స్ పైథాన్ కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఇదంతా ఇంటర్నల్గా అవే హ్యాండిల్ చేస్తాయి మనకి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అర్థమైందా? క్లాసు ఆబ్జెక్ట్ అంటే అంటే నేను క్లాసు ఆబ్జెక్ట్ అంటే క్రియేట్ చేయాలో అర్థమైందని అడగట్లేదు. అసలు ఏముంటుంది, దాని ఫంక్షనాలిటీ ఏంది అనేది, అంటే ఐ మీన్ అబ్స్ట్రాక్ట్ లెవెల్లో మీకు అర్థమైందా లేదా అని అడుగుతున్నాను నేను. ఓకేనా? పర్లేదు బ్రో ఇప్పుడైతే, బట్ మోర్ ఎగ్జాంపుల్ షోస్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఓకే. ప్రస్తుతానికైతే మటుకు ఓకే కదా. క్లాస్ అంటే ఏంది, ఇదంటే ఏంది అనేది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ క్లాస్ ఆబ్జెక్ట్ అర్థం చేసుకుందానికి రాద్దాం. ఓకే. ఇప్పుడు మనం క్లాస్ బేసిక్. ఓకే. క్లాస్ బేసిక్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. జనరల్గా క్లాస్ ఎప్పుడైనా కానీ క్యాప్స్తోనే స్టార్ట్ అవ్వాలి. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ఐడియా ఉందా మీకు? నేను చెప్పలేదు అనుకుంటాను, సారీ. వేరియబుల్స్ వచ్చేసేసి ఎప్పుడైనా కానీ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఏ బీసీ. ఇంకేదైనా వర్డ్ వస్తుంది అనుకోండి,
పైథాన్ ఈస్ ఆ ప్రోగ్రామింగ్. ఓకే, ఇట్ రాయాలి. లేదు అంటే పైథాన్ అండర్స్కోర్ 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 ఈ విధంగా రాయాలి. ఈ విధంగా క్యామల్ రాయాలని కేసింగ్ రూల్ కాదు. క్యామల్ కేసింగ్ కదా, క్యామల్ కేసింగ్ కానీ లేకపోతే అండర్ కరెక్ట్. స్కోర్స్. ఫస్ట్ ఇది మటుకు లోయర్ కేస్ రాయాలి. అట్టని చెప్పి ఇది రూల్ కాదు. మీరు అన్ని క్యాప్స్ ఇచ్చినా వర్క్ అవుద్ది, ఎట్ రాసినా వర్క్ అవుద్ది. బట్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. ఓకే, వేరియబుల్స్ అండ్ మెథడ్ నేమ్స్ ఈ విధంగా రాసుకుంటారు రియల్ టైంలో. ఓకే, ఎందుకంటే ఈ వేరియబుల్ని చూడంగానే ఓకే దిస్ ఈస్ ఏ వేరియబుల్. ఈ నేమ్ ఎక్కడైనా ఫంక్షన్ కాల్ చేస్తున్నారు అనుకోండి, చూడంగానే ఓకే దిస్ ఈస్ ఏ ఫంక్షన్ అని చెప్పి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి మనకి పనికొస్తుంది. అదే క్లాస్ వచ్చేసేసి డిక్లేర్ చేసేటప్పుడు మ్యాండేటరీగా ఫస్ట్ లెటర్ క్లాస్ అనేది ఉండాలి. క్లాస్ నేమ్ ఈ విధంగా రాస్తారనమాట. అండర్ స్కోర్స్ అవన్నీ మీ ఇష్టం ఇంకా. ఓకే, ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ఏంటి మ్యాండేటరీ కాదు, బట్ నేమింగ్ కన్వెన్షన్స్ అనమాట. రియల్ టైంలో వన్స్ మనం చూడంగానే ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఓకే బ్రో. ఇప్పుడు క్లాస్ బేసిక్ అనే ఒకటి క్రియేట్ చేశాను. దీంట్లో డెఫినెట్గా మ్యాండేటరీగా మనం రాయాల్సిన సింటాక్స్ ఇది అనమాట. ఏంటంటే ఇక్కడ వస్తుంది చూడండి, ఇనిట్. ఓకే, ఇనిట్ సెల్ఫ్ అనేది మ్యాండేటరీగా రాయాలి మనం. ఓకే, ఇది ఇనిట్ అనేది ఏంటి అంటే మీరు రాసినా రాయకపోయినా కానీ, అంటే ఇప్పుడు ఇది చూసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారనమాట దీన్ని. బికాస్ వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ వేరియబుల్స్. ఓకే, సెల్ఫ్ అనేది నథింగ్ బట్ సెల్ఫ్ అనేది మీరు అవన్నీ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనకి ఎందుకులే. సెల్ఫ్ అనేది నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్ అనుకోండి. ఈ సెల్ఫ్ అనేది ఏంది అని అంటే ఈ క్లాస్కి ఇన్స్టెన్స్ అనుకోండి. అంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేసాం అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ అనే దాన్ని వేరియబుల్ ఏ విధంగా మనకి ఇక్కడ వర్క్ అవుతుందంటే యూజింగ్ సెల్ఫ్ అనమాట. ఓకే, సెల్ఫ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇనిట్ ఉంది, ఇనిట్ సెల్ఫ్ అని రాశాను. అంటే ఐ మీన్ వితౌట్ పాసింగ్ ఎనీ వేరియబుల్స్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వేస్ట్ టు డిక్లేర్ ఏ క్లాస్ అనమాట జనరల్గా. ఇది కన్స్ట్రక్టర్ కాబట్టి ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ. ఓకే, సెల్ఫ్ డాట్ బి ఈక్వల్ టు బి. ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి మనకి సెల్ఫ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. నేను చూపిస్తాలేండి, మళ్ళీ నా తెలిసి అంతా చూపించిన తర్వాత చెప్తేనే బెటర్ అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఐ కెన్ రైట్ డెఫ్ సమ్ మెథడ్ సమ్. ఓకే, జస్ట్ వీఆర్ యాడింగ్ దిస్. ఓకే, సమ్ ఆఫ్ సెల్ఫ్ చూడండి, నేను జస్ట్ బ్రాకెట్ పెట్టాను, అదే సెల్ఫ్ రాసేసుకుంది. ఓకే, ఎందుకు సెల్ఫ్ రాసుకుందంటే ఈ సెల్ఫ్ వేరియబుల్లో ఈ వాల్యూస్ అన్నీ యాక్సెసిబుల్ ఉంటాయి మనకి, ఇక్కడ మనం పాస్ చేసిన వేరియబుల్స్ అన్నీ. ఓకే, ఏం రాయొచ్చు, రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎట్ట ఇన్స్టాన్షియేట్ చేయాలి ఈ క్లాస్ని. ఓకే, మన పైథాన్లో న్యూ ఆపరేటర్ అనేది వాడాల్సిన అవసరం లేదు. వేరే లాంగ్వేజెస్లో అంతా న్యూ ఆపరేటర్ వాడాలన్నమాట. మన పైథాన్లో ఏంటంటే డైరెక్ట్గా బి ఈక్వల్ టు బేసిక్ ఆఫ్. ఓకే, నేనేం పంపించగలను, 1,8 పంపించాను. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, ప్రింట్ ఆఫ్ బి డాట్ సమ్ కదా. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సమ్ అనేది మనకి డైరెక్ట్గా మెథడ్ కనపడుతుంది చూసారా, సమ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, జస్ట్ డైరెక్ట్గా సమ్ మెథడ్ని కాల్ చేస్తాను. బికాస్ ఇన్ సమ్ మెథడ్ ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ వేరియబుల్స్, జస్ట్ ఐఎమ్ యూజింగ్ ద వేరియబుల్స్ దట్ ఆర్
బీయింగ్ పాస్డ్ వైల్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్. బి అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఈ బి అనే ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాను? యూ బై పాసింగ్ 1 and 8 వేరియబుల్స్. ఓకే, ఈ సమ్ అనే మెథడ్కి ఈ 1, 8 ఏ విధంగా వస్తాయి? త్రూ సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనేది నథింగ్ బట్ ఈ బి అనే ఆబ్జెక్ట్కి ఇప్పుడు నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. ఇప్పుడు సి ఈక్వల్ టు కాపీ పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఓ, బి అని పెట్టాను, సారీ. ఓకే, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ అనమాట. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను, చూడండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది మనకి. 9, 10 వచ్చింది. ఓకే, ఏ విధంగా వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి ఇది ఎట్ట ఎగ్జిక్యూట్ అవుతుందో ఫ్లో చెప్తాను, బాగానండి. ఫస్ట్ నేనేం చేస్తున్నాను, ఒక క్లాస్ డిక్లేర్ చేశాను. మనం ఏం చెప్పుకున్నాం? వాట్ డూ యూ మీన్ బై క్లాస్? ఇట్ జస్ట్ కంటైన్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ డెఫినేషన్. ఓకే, నేను క్లాస్ బేసిక్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను. అండ్ జస్ట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ 2 attributes. Okay, and those 2 attributes has been assigned to self variable and I have given the same name. మీరు కావాలంటే నేమ్స్ మార్చుకోండి ఇక్కడ, అది మీ ఇష్టం. ఓకేనా? బట్ ఈ సైడ్ నేమ్స్ మటుకు సేమ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దెన్ డెఫ్, జస్ట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ వన్ సమ్ మెథడ్ అండ్ జస్ట్ ఐఎమ్ పాసింగ్ దిస్ సెల్ఫ్ వేరియబుల్. ఈ సెల్ఫ్ వేరియబుల్ అనేది ఏం చెప్పాను, మీరు ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఈ బేసిక్లో ఈ క్లాస్లో ఉండే మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ వీ కెన్ యాక్సెస్ త్రూ సెల్ఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? కాబట్టి ఈ సెల్ఫ్ అనేది పంపించిన వెంటనే ఈ సెల్ఫ్ అనే దాంట్లో ఆల్రెడీ వీ హ్యావ్ దిస్ సెల్ఫ్ డాట్ ఏ, సెల్ఫ్ డాట్ బి. ఈ సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్లో ఆల్రెడీ ఏబి వేరియబుల్స్ ఉన్నాయి మనకి. ఓకే, దట్స్ వై ఐ హ్యావ్ జస్ట్ రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏ ప్లస్ సెల్ఫ్ డాట్ బి. ఓకేనా? ఇప్పుడు బి ఈక్వల్ టు బేసిక్ ఆఫ్ A1 8 రాశాను, బి డాట్ సమ్కి వచ్చి 9 వచ్చింది. అదే సి రాశాను, సి డాట్ సమ్ ఆఫ్కి వచ్చేసి 10 వచ్చింది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ ప్రస్తుతానికి. నార్మల్ గా కేసు అడగండి కంటిన్యూ. సో లైక్ అడగండి. మనం డెఫినేషన్ ఇనిషియలైజేషన్ ఫంక్షన్ రాసాం కదా బ్రో ఫస్ట్ ఇది. సో ఈ ఫంక్షన్ ప్రతిసారి ఎన్ని చేసినా ఓన్లీ డిఫైన్ చేయడానికి మాత్రమే చేస్తాం. సో నువ్వు ఆపరేషన్స్ ఏం చేయమా ఈ ఫంక్షన్లో, ఫస్ట్ ఫంక్షన్లో? ఫస్ట్ ఫంక్షన్లో యూ షుడ్ నాట్ డూ ఎనీ బిజినెస్ లాజిక్, యూ షుడ్ నాట్ పర్ఫార్మ్ ఎనీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ పేరులోనే ఉంది చూడండి, ఇనీషియలైజేషన్. ఇనిట్ అంటే నథింగ్ బట్ ఇనీషియలైజింగ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, బై పాసింగ్ ది స్టేట్. ఇప్పుడు ఇది స్టేట్ కదా, ఏబి అనేది ఏంది? స్టేట్. స్టేట్. స్టేట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ. అర్థమైందా? ఈ బిహేవియర్ అనేది ఏంది? ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నాకు తెలిసి చాలా తక్కువ, అంటే ఐ మీన్ చాలా తక్కువ దిగుల్లో కనపడతాయి. స్టేట్ బిహేవియర్ ఏంటి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా అడిగినా కానీ ఆబ్జెక్ట్ గురించి స్టేట్ బిహేవియర్ ఐడెంటిటీ, ఎస్బిఐ బిహేవియర్ అని అనగానే వెంటనే వాట్ యూ మీన్ బై స్టేట్ బిహేవియర్ ఏంటి అంటారు. ఓకేనా? స్టేట్ ఈస్ నథింగ్ బట్ మీ ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. అబ్బా, ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయనంత వరకు దీనికి స్టేట్ ఉందా? ఏమీ లేదు, జస్ట్ ఇట్ ఈస్ ఎన్ ఎంటిటీ అంతే, వితౌట్ హ్యావింగ్ ఎనీ విజిబిలిటీ. అర్థమైందా? జస్ట్ ఉంది అంతే, ఒక క్లాస్ అనేది ఉందంతే. నేను ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశానో ఆర్గ్యుమెంట్స్, ఈ కేసులో ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ స్టేట్. ఈ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసి ఎప్పుడైతే నేను ఈ స్టేట్ ని పాస్ చేశానో దెన్ ఓన్లీ ఈ బేసిక్ అనే క్లాస్కి ఏమొచ్చింది, ఒక విజిబిలిటీ వచ్చింది.
ఓకే, అంటే ఒక ఆపరేషన్ చేయొచ్చు, ఒక వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుద్ది అనేది ఒక విజిబిలిటీ అనేది వచ్చిందనమాట. టిల్ దెన్ ఈ ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయనంత వరకు విజిబిలిటీ అనేది ఉందా దీనికి? లేదు కదా. అది ఇంతే. ఇనిషియలైజేషన్ అనేది మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. దాంట్లో కంపల్సరీ వీ షుడ్ పాస్ ది వేరియబుల్స్ మీన్స్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్ అంటాము. ఇంకోటి చెప్పాలంటే డేటా కూడా నచ్చు, దాని డేటానే కదా. ఏబి అనేది నథింగ్ బట్ సమ్ డేటానే కదా, వాల్యూసే కదా. ఓకేనా? మీరు ఏ విధంగా పిలుచుకుంటారో అది మీ ఇష్టం. ఓకే. ఉమ్, ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఇంతవరకు? అండ్ లైక్ ప్రింట్ ఆఫ్ బీ డాట్ సమ్ పెట్టారు కదా, సో మనం సమ్ ఫంక్షన్ నుంచి వాల్యూస్ పంపించవచ్చా, లేదంటే ఓన్లీ ఈ బీ లేదు ఈక్వల్ టు లేదు, బేసిక్ అనే రాయాలా? బి ఈక్వల్ టు బేసిక్ అనే రాయాలి. అదే నేను చెప్పేది ఓకే. మీకు. ఫంక్షన్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇదే డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. సో మనం లైక్ మనం ఫంక్షన్స్ కూడా ఇలా చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు. దానికి దీనికి లేదు యాక్చువల్ ఎందుకు లేదు ఇలా లేదు లేదు, వాడుతున్నాం? ఫంక్షన్స్కి దీనికి తేడా ఏంది అని అంటే, ఫంక్షన్స్ అనేది ఏంటంటే నువ్వు ఏదన్నా ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే ఫంక్షన్స్కి దీనికి ఇప్పుడు ఒక డేటా ఉంది మనకి. జనరల్గా ఒక టేబుల్ డేటా ఉంది. ఓకే, ఆ టేబుల్ డేటా మీద నీ రిక్వైర్మెంట్ సపరేట్ ఉంది, నా రిక్వైర్మెంట్ సపరేట్ ఉంది. 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? 100 రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు నేను ఒక క్లాస్ రాసి 100 రిక్వైర్మెంట్స్ ఫంక్షన్స్ రాయాలంటే మనకి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. అర్థమైందా? అర్థమైందా? ఎవరు అడిగారు? మళ్ళీ రిపీట్ చేయరా బ్రో? హలో. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా బ్రో? ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక డేటా ఉందబ్బా. ఏదన్నా ఓకే. ఒక డేటా ఉంది. ఆ డేటాని ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు మనం ఆ, ఆ డేటా మీద ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్లికేషన్ ఉంది. ఆ ఒక్కొక్క అప్లికేషన్ చేసుకుంటా ఎవరి పాటికి వాళ్ళు ఒక 1500 ఒక 50 ఫంక్షన్స్ రాసుకోవాలి. 50 ఫంక్షన్స్ని ఒక క్లాస్లో రాసుకోగలుగుతామా? లేదంటే 50 క్లాసెస్ రాయాలి. అర్థమైందా? అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే, గుర్తుందో లేదో కానీ పైథాన్ ఎవాల్వింగ్ స్టార్ట్. డేటాకి అండ్ ఫిక్స్డ్ ఆపరేషన్స్కి హుక్స్ వాడతాం. కరెక్ట్. ఎవరు చెప్పింది? కేసు. బాగా బాగా ఎవాల్వింగ్ డేటా అండ్ ఫిక్స్డ్ ఆపరేషన్స్. ఎవాల్వింగ్ డేటా అండ్ ఫిక్స్డ్ ఆపరేషన్స్ ఉండాలి. ఊప్స్ వాడాలంటే. ఫిక్స్డ్ ఆపరేషన్స్ అంటే ఏంది చెప్పండి. ఇప్పుడు లైక్ సమ్ వెబ్ సంథింగ్. అప్లికేషన్, ఒక వెబ్ అప్లికేషన్ తీసుకోండి ఎగ్జాంపుల్. వెబ్ అప్లికేషన్ అనేది ఏంది? నీకు స్క్రీన్ ఏమో ఈ- ఒక ఎంటైర్ వరల్డ్లో వాళ్ళు ఐసిసి బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందరికి ఒకే యూఐ కనపడుతుంది. అర్థమైందా? అందరూ ఒకటే ఇన్పుట్ ఇవ్వాలి దానికి. అదంతా ఏంది? ఫిక్స్డ్ ఆపరేషన్స్. దోస్ ఆర్ నథింగ్ బట్ ఫిక్స్డ్ ఆపరేషన్స్ అనమాట. ఈ ఫిక్స్డ్ ఆపరేషన్స్ అనుకోండి, నేను ఒక క్లాస్ రాస్తాను. క్లాస్ రాసేసి ఏం చేస్తాను, ఇంకోటి ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం మీకు మొన్న ఆ, ఇది ఫ్యాక్టివ్ డైమెన్షన్స్ అని చెప్పి ఒక 10 మినిట్స్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, గుర్తుందా మీకు? ఎస్ బ్రో. గుర్తుంది కదా. ఆ ఫ్యాక్టివ్ డైమెన్షన్స్ అనేది ఏంది అని అంటే, ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అది ఎందుకంటే ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది కదా. ఇన్హెరిటెన్స్ అనేది ఏం చేస్తుంది? పేరెంట్ చైల్డ్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పేరెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఆ పేరెంట్ అనేది కింద చైల్డ్ క్లాస్ అంతా ఏంటంటే పైన ఒక వేరియబుల్గా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు మనం ఏబి ఎట్ట పాస్ చేస్తామో అట్ట అట్ట ఆ ఆ క్లాస్ నేమ్ని అక్కడ పెడతారు అనమాట. అప్పుడు ఏమవుద్దంటే, మనం ఏదన్నా ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు 1 to మెనీ, మెనీ టు 1, మెనీ టు మెనీ లాంటి 1 to 1 రిలేషన్షిప్స్ ఉంటాయన్నమాట ఈ టేబుల్స్ మధ్య. ఓకేనా? దీన్ని బట్టి మనం డేటాని ఇక్కడి నుంచి మనం ఇక్కడ సబ్మిట్ కొట్టంగానే ఆటోమేటిక్గా మల్టిపుల్ టేబుల్స్లోకి వెళ్ళిపోతాయి డేటా. డిపెండ్స్ అపాన్ ద కాన్ఫిగరేషన్. ఓకే, ఇట్లాంటి కేసెస్లో అంతా ఏందయ్యానంటే ఊప్స్ వాడతారు ఎక్కువ. ఓకే, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఎక్కడ వాడతారంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్ డేటా డేటా ఎవాల్వింగ్. రివర్స్ అనుకోండి. ఫిక్స్డ్ డేటా అండ్ ఎవాల్వింగ్ ఆపరేషన్స్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏంది? డేటా అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు మనకి ఈటీఎల్ పైప్ లైన్ అంటారబ్బా.
ఈటీఎల్ ఆపరేషన్స్ అంటారు. మనం జనరల్గా ఈటీఎల్ పైప్ లైన్స్ అంటారు. మన టెర్మినాలజీలో తీసుకోండి. ఈటీఎల్ టెర్మినాలజీలో ఎట్టుంటుందంటే ఇంజెషన్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. ఇంజెషన్ అంటే ఇన్పుట్ లేయర్. ఓకే, ఈ ఇన్పుట్ లేయర్ని దే వోంట్ టచ్ అనమాట. దే వోంట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేస్తారు. ఓకే, బట్ నెక్స్ట్ లెవెల్స్లో we will do transformations అనమాట. we will modify the data, we will transform the data అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, నా ఇన్పుట్ ఏమో ఈ డేటా అంటే మీన్ ఫిక్స్డ్ డేటా, నా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, అదే ఈ ఎవాల్వింగ్ డేటాలో ఎట్టుంటుంది అని అంటే ఆపరేషన్స్ వచ్చి ఫిక్స్డ్. అంటే ఇట్ క్యాన్ బి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకే, ఈ మూడే కదా మెయిన్ ఆపరేషన్స్ మనకు ఉండేది. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇంకోటి సెలెక్ట్. సెలెక్ట్ అంటే ఇట్స్ జస్ట్ ఏ రీడ్ ఆపరేషన్. ఓకే, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవే మెయిన్ ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. క్రెడ్ ఆపరేషన్స్ అంటారు అన్నమాట. వెబ్ ఏపీఐ ఎవరన్నా వెబ్ డెవలపర్స్ కానీ ఉన్నారంటే వాళ్ళని అడగండి. వాళ్ళు చేసే, ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటాం కదా మనం. ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే వాళ్ళు చేసే ఆపరేషన్ ఏంటంటే ఇదే క్రెడ్ ఆపరేషన్స్ అంటారనమాట. ఈ తప్పితే ఇంకేం చేయరు వాళ్ళు. ఓకే, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అంతే. ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర ఆపరేషన్, వాళ్ళ ఆపరేషన్స్ అన్ని. వాళ్ళు ఏ ఫంక్షన్ రాసినా కానీ ఈ 4 ఆపరేషన్సే ఉంటాయి అన్నమాట వాళ్ళకి. మనకట్ట కాదు. మనంతా ఏంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ ఉంటాయి అన్నమాట మనకి. ట్రాన్స్ఫర్మేషన్స్ లాజిక్స్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా మీరు చేసామనుకో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని ఒక 3 టీమ్స్ వాడుతున్నారు. నేను ట్రాన్స్ఫర్మేషన్ ఆ టేబుల్ మీద చేసేసాను అనుకో, అర్థమైందా? ఇంకో వేరే టీం వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్మ్ చేసిన డేటానే కనపడుతుంది. అంతకుముందు ఉన్న డేటా ఉండదు కదా వాళ్ళకి. అర్థమైందా? ఈ కేసెస్లో ఏం చేస్తారంటే ఇన్పుట్ డేటా అంటే నా 3 టీమ్స్కి పలాని టేబుల్ ఇన్పుట్ అనుకుంటా. ఆ ఇన్పుట్ టేబుల్ని నో వన్ షుడ్ టచ్ అనమాట. ఓన్లీ ద అప్ స్ట్రీమ్ క్యాన్ టచ్ అనమాట. అప్ స్ట్రీమ్ అంటే ఎవరు? ఆ టేబుల్కి, ఆ టేబుల్ డెస్టినేషన్లో రాసేదానికి ఇన్పుట్ ఉంటుంది కదా, పైన నుంచి వస్తుంది కదా, వాళ్ళు మాత్రమే ఏమైనా చేసి అక్కడ రాయగలుగుతారు. మనం మటుకు ఏది చేయమన్నమాట అక్కడ. ఓకేనా? మనమంతా ఏం చేస్తాము, జస్ట్ ఆ డేటాని ఇన్పుట్గా తీసుకొని మనం దాని మీద ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకొని వీ విల్ రైట్ ఇట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ అనమాట. ఓకేనా? దానికి ఊప్స్ ఎందుకు వాడకూడదు అంటే, ఊప్స్ వాడచ్చు, వాడకూడదని ఏం కాదు. బట్ ఏంటంటే మనకంటూ ఒక ఇన్పుట్ పారామీటర్స్ ఉండవు అనమాట దానికి. అర్థమైందా నేను చెప్పింది మీకు కరెక్ట్గా? ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను ఒక లాగిన్ పేజ్కి వెళ్తున్నాను ఏదన్నా ఒక వెబ్సైట్లో. నాకు తెలుసు ఏమి ఇవ్వాలి, యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలని నాకు పక్కాగా తెలుసు. సో దట్ ఐ కెన్ పాస్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యాజ్ అన్ ఇన్పుట్. ఓకే, అదే మీరు ఒక టేబుల్ డేటాను రీడ్ చేస్తున్నారు. ఓకే, ఒక టేబుల్ డేటాను రీడ్ చేస్తున్నారు. ఆ టేబుల్లో సమ్ 500 కాలమ్స్, 500+ కాలమ్స్ ఉంటాయి. ఇంకా 1000 కూడా ఉంటాయి కాలమ్స్. ఓకేనా? నేనేం ఇన్పుట్ పాస్ చేయను. నా రిక్వైర్మెంట్ ఎట్లుంటుందంటే నేను ఒక ఫంక్షన్ రాస్తా. నా ఫంక్షన్కి ఇన్పుట్ ఏంది? టేబుల్ నేమే. ఓకే, ఆ టేబుల్లోకి వెళ్ళి నాకు కావాల్సిన కాలమ్స్కి నాకు కావాల్సిన మాడిఫికేషన్స్ చేసుకుంటా. నేను చేసుకొని మళ్ళీ ఫైనల్గా నా అవుట్పుట్ టేబుల్లో నేను రాసుకుంటాను అనమాట. అర్థమైందా? వీటికంతా ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది బెస్ట్ డిజైరబుల్ సొల్యూషన్ అనమాట. అదర్వైజ్ మనం ఏం చేయాలి, ఈ ఇన్పుట్ పారామీటర్స్కి ప్రతిసారి ఇన్పుట్ పారామీటర్స్ ఒక 10 ఉన్నాయనుకోండి, 10 టైమ్స్ అంటే ఐ మీన్ 10, ఆ 10కి మనం ప్రతిసారి ఇక్కడ పాస్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ నుంచి ఇనిషియలైజ్ చేసుకోవాలా, ఇక్కడ మళ్ళీ పాస్ చేసుకోవాలా, మళ్ళీ రన్ చేసుకోవాలా. ఇవన్నీ బడ్డన్ లేకుండా జస్ట్ ఏం చేస్తారు, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో ఒక ఫంక్షన్ రాసుకొని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం మనం. అది ఈజీ వే కదా మనకి. అర్థమైందా ఇది? ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఈ సమ్ ఫంక్షన్లో ఇంకా మ్మ్. ఈ క్లాస్లో ఇంకా చాలా ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు కదా bro? ఎన్నైనా చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ యూ కెన్ ఏబుల్ టు డిఫైన్. ఓకే, ఇంకా మీకు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ కాన్సెప్ట్ చెప్పాలి. అది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతారు.
ప్రస్తుతానికి ఏంటంటే ఈ క్లాస్ అనేది ఈ విధంగానే మనం డిక్లేర్ చేసుకోగలుగుతాము. ఈ క్లాస్కి మనం ఫంక్షన్లో ఏ పారామీటర్స్ పంపించకపోయినా కానీ ఇట్ కెన్ ఏబుల్ టు రన్ బికాస్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది మనకి ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్లో ఆల్రెడీ వీఆర్ పాసింగ్ ది ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ బేసిక్ ఆఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఈ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇప్పుడు పైన రాసాను ఒక ఫంక్షన్. మనం ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ అనగానే నేనేం చెప్పాను? సమ్ ఆఫ్ అనేది ఏంది? ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను, అవునా? ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే బేసిక్ ఆఫ్ అనేది ఇది కన్స్ట్రక్టర్. ఓకేనా? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్ అనమాట. ఇది బేసిక్ ఆఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్, ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, వీఆర్ కన్స్ట్రక్టింగ్ బై పాసింగ్ దీస్ వాల్యూస్. గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? ఫంక్షన్కి దీనికి డిఫరెన్స్ అదే. ఇది వచ్చేసి క్లాస్ ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాం. ఏ విధంగా ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాం అంటే బై క్రియేటింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎల్ఈసిసి ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే, ఇది ఎన్ని పారామీటర్స్ ఉన్న కన్స్ట్రక్టర్? ఇది 2 పారామీటర్స్ అనమాట. ఓకే, అర్థమైందా సమ్కి దీనికి డిఫరెన్స్? ఎస్ బ్రో. ఓకేనా? ఇది రేపు అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని అంటే ఎక్కువ ఎక్కువ ఫంక్షన్స్ క్రియేట్ చేసి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడంతా మీరు ఐడీస్ కూడా ప్రింట్ చేసుకోండి. ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ బి అని, ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ సి అని ప్రింట్ చేసుకోండి. బోత్ డిఫరెంట్గా చూపిస్తుంది మీకు. ఓకేనా? అవన్నీ కామన్ అవి. ఇది కానీ మీరు కానీ బాగా కానీ ప్రాక్టీస్ చేసుకున్నారంటే రేపు వచ్చేసి పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ ఈజీ. ఇంకా ఇది కానీ అర్థమైపోయిందంటే, అంటే ఈ స్ట్రక్చర్ కానీ అర్థమైపోయిందంటే పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఇన్హెరిటెన్స్ అంటే ఏముంటుంది ఇంకా చెప్పండి మీరు ఇక్కడ? మహా అయితే ఇంక ఇన్హెరిటెన్స్ అంటే జస్ట్ ఇప్పుడు అక్కడ పేరెంట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు పేరెంట్ అనేది ఇప్పుడు మనకి ఏ అనేది పేరెంట్ అనుకోండి. ఓకే, ఏ అనేది పేరెంట్ అనుకోండి. ఇప్పుడు బి అనేది క్రియేట్ చేస్తాం. బి అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము? క్లాస్ ఇప్పుడు ఇక్కడ ఉంది క్లాస్ చైల్డ్ అని రాయనా? చైల్డ్. ఓకే, చైల్డ్ ఆఫ్ పైన ఏం రాశాను? బేసిక్. ఓకే, బేసిక్. ఓకే, ఇంతే, ఇన్హెరిటెన్స్ అయిపోయింది. క్లాస్ చైల్డ్ ఆఫ్ బేసిక్ కరెక్టేలే. ఓకే, ఇది ఇక్కడ చూడండి మనకి వార్నింగ్ ఇస్తుంది, చూసారా? ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు చూడండి వార్నింగ్ పోయింది క్యాపిటల్ సి ఇవ్వగానే. బికాస్ వీ షుడ్ ఫాలో సమ్ నేమింగ్ కన్వెన్షన్స్. ఇప్పుడు చూడండి నేను స్మాల్ ఇచ్చాను, రన్ అయిపోతుంది. ఇది ఎర్రర్ కాదు ఇది, బట్ ఇది నేమింగ్ కన్వెన్షన్ అనమాట. క్యాపిటల్ సి ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి వార్నింగ్ లేదు. ఇవి కూడా మనకి కోడ్ రివ్యూ టూల్స్ ఉంటాయన్నమాట జనరల్గా రియల్ టైంలో. అది ఒక్కొక్క కంపెనీ వాడుతుంది, అందరూ వాడతారని నేను గ్యారంటీ ఇవ్వను. ఆ వాడినప్పుడు ఏంటంటే మనం కంపల్సరీ వీ షుడ్ ఫాలో దిస్ రూల్స్ అనమాట. కంపల్సరీ వాడాల్సిందే, రూల్స్ ఫాలో కావాల్సిందే. ఓకేనా? ఓకే, ఈ విధంగా ఇక్కడికే ఉందా? ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా? ఓవర్ రైట్స్ మెథడ్ ఇన్ బేసిక్. ఓకే, అర్థమైందా? ఓవర్ రైడ్ అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ బిహేవియరే అది కదా. అర్థమైందా? ఇన్హెరిటెన్స్ బిహేవియర్ అంటే ఏంది? మెథడ్ క్యాన్ బి ఓవర్ రిటర్న్. ఓకే, ఆ ఓవర్ రిటర్న్ అనేది ఈ సేమ్ మెథడ్ని ఓవర్ రైట్ చేశాను. నాకు కావాలంటే ఇక్కడ నేను ఐ క్యాన్ డిక్లేర్ మై ఓన్ మెథడ్స్ ఆల్సో, నో ఇష్యూస్, మనకేం ఎర్రర్ ఏం రాదు. నేను కావాలంటే ఇక్కడ డిఫ్ టెస్ట్, ఓకే, టెస్ట్ ఆఫ్ సెల్ఫ్ ప్రింట్ సమ్ హై. ఓకే, ఎనీథింగ్ ఐ కెన్ డిక్లేర్ అనమాట. ఓకేనా? ఇది ఓవర్ రిటర్న్ మెథడ్ కాదు. ఇది ఈ మెథడ్ అనేది స్పెసిఫిక్ టు చైల్డ్ క్లాస్ అనమాట. ఓకేనా? ఈ విధంగా కూడా మనం ఏమైనా డిక్లేర్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట ఇది. ఓకే, ఇది ప్రస్తుతానికి ఈ వాళ్ళకైతే మీరు ప్రస్తుతానికి ఇది ప్రాక్టీస్ చేయొద్దు. జస్ట్ మీరు ఏందయ్యానంటే
ఒక క్లాస్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాము, ఈ ఇనిట్ మెథడ్ అనేది ఎట్లా రాస్తాము, ఈ సెల్ఫ్ అనేది ఏంది, సెల్ఫ్తో ఈ వేరియబుల్స్ అన్నిటిని ఎట్ట మనం యాక్సెస్ చేయగలుగుతాము, ఇవన్నీ డిక్లేర్ చేయండి. ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కావాలంటే ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు మనం. ఏది ప్రింట్ బి డాట్ ఏ. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు ఏ అనే వేరియబుల్ కూడా ఐ కెన్ ఏబుల్ టు ప్రింట్ అనమాట. చూడండి, 1 అనేది ప్రింట్ అయిందే. హౌ ఐ ఆమ్ యాక్సెసింగ్ దిస్ బి, ఐ మీన్ దిస్ ఏ వేరియబుల్ బై బి ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇది ఆబ్జెక్ట్ కదా, బి అనేది ఆబ్జెక్ట్ కదా మనకి, ఆబ్జెక్ట్ రెఫరెన్స్. యాక్చువల్గా కరెక్ట్గా మాట్లాడాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇది. యాక్చువల్గా ఈ పార్ట్ ఆబ్జెక్ట్, యాక్చువల్ ఆబ్జెక్ట్. ఇది వచ్చేసేసి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్. అంటే బి అనేది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తుంది అంతే. అంతేగాని ఈ బి అనేది యాక్చువల్ ఆబ్జెక్ట్ కాదు. ఓకే, ఉం? ఇప్పుడు ఈ విధంగా మనం వేరియబుల్స్ని చూసారా, నేను డైరెక్ట్గా బి డాట్ ఏ అని చెప్పి యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే ఇక్కడ, ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే స్టేట్ని కూడా మార్చేయచ్చు. బి డాట్ ఏ ఈక్వల్ టు 1 అని కూడా బి డాట్ ఏ ఈక్వల్ టు సమ్ 5. ఓకే, నేను నంబర్ కూడా మార్చేసుకోవచ్చు. ఓకే, ఇది మ్యూటబుల్. ఈ ఊప్స్లో ఉన్న కొద్దిగా మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మ్యూటబిలిటీ అనమాట. ఈ మ్యూటబిలిటీని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే త్రూ సమ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కానీ రన్ చేశానంటే చూసారా, ఎర్రర్ వస్తుంది. చూసారా, ఎందుకని? బికాస్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ఏ ప్రైవేట్ వేరియబుల్. ఓకేనా? ఈ ప్రైవేట్ వేరియబుల్, ప్రొటెక్టెడ్ వేరియబుల్, యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు వీటిని. యాక్సెస్ మాడిఫైయర్స్ వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయన్నమాట. యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారనమాట. ఈ యాక్సెస్ ఎన్క్యాప్సులేషన్ అని అన్నాను కదా, రేపు చెప్తాను నేను ఎన్క్యాప్సులేషన్ అంటే ఏందనేది. ఈ ఈ వీటికి సంబంధించి ఎన్క్యాప్సులేషన్ అనమాట. ఎన్క్యాప్సులేషన్ ఇస్ నథింగ్ బట్ హైడింగ్, ఐ మీన్ కరెక్ట్గా చెప్పాలంటే డేట్. ఇప్పుడు మన వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్ అనేది, ఈ స్టేట్ అనేది మెథడ్స్కి ముందు మనం సెక్యూర్డ్గా హైడ్ చేయగలుగుతాం అనమాట. ఆ హైడింగ్ అనేది నథింగ్ బట్ ఎన్క్యాప్సులేషన్ కింద వస్తాయన్నమాట. దీంట్లో వచ్చేసి మాడిఫైయర్స్ వచ్చేసి పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ 3 టైప్స్ ఉంటాయి. జనరల్గా 4 టైప్స్ ఉంటాయి. డిఫాల్ట్ అనేది వేరే లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇది మన పైథాన్లో ఉండాలండి, తీసేయండి. ఓకేనా? ఈ 3 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఈ ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తారా అయితే మీరు రేపు? ఓకే బ్రో. రేపు Yes, రేపు bro. రేపు రేపు వచ్చేసి కొద్దిగా ఇది కానీ మీరు కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఏంటంటే రేపు వచ్చేసి కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వేరేవన్నీ చూపించాను అనుకో, అది ఇప్పుడు నేను 2 క్లాసెస్ రాశాను అనుకోండి, ఇన్హెరిటెన్స్ అని, పాలిమర్ఫిజం అని, మీకేమైపోద్ది అంటే అది ఇది ఏమంటారు, ఆ పై క్లాసు ఈ కింద క్లాస్కి కంపేర్ చేసుకోలేరు అనమాట. ఫస్ట్ ఇది కానీ మీరు కానీ బాగా అంటే ఐ మీన్ బాగా నేర్చుకోగలిగారంటే నెక్స్ట్ ఏంటంటే మనం రేపు వచ్చేసి, ఇంకా రేపు నేను చైల్డ్ క్లాస్ రాసినా కానీ మీకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఉం? Okay, bro. ఉం. సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ర్యాపప్, వీ కెన్ ర్యాప్ అప్ ద క్లాస్. లేదు బ్రో, ఒక్కసారి ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రేపు